హరి ఓం వీక్షకులారా, నా ఈ కంటెంట్ మీకు లాజికల్గాను ట్రూత్ఫుల్గాను పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నేను మీకు ఒక సంక్లిష్టమైన కరెంట్ ఇష్యూ కూడా అయిన మన జీవనానుభవంలో ప్రతిదినము ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో నేను మీతో పంచుకుంటానండి. యుగానికి ఒక్కడు అనే ఒక సినిమా 2010లో వచ్చింది. దాన్ని నేను అప్పట్లోనే ఒక విశ్లేషణ దాని మీద అంటే సినిమా రివ్యూ రాశాను. దాని గురించి మీకు నేను ఒక పూర్తి నిడివి గల వీడియో ఇస్తాను. ఇప్పుడైతే అందులో ప్రచ్ఛన్నంగా ఉంటూ ప్రభుత్వ అధికారుల్లాగా ఉంటుంటే ఒక రకంగా స్లీపింగ్ సెల్స్గా ఉంటూ పాండ్య రాజు యొక్క అనుయాయులు, వారసులు, పైకి గవర్నమెంట్ ఉద్యోగులు, అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నట్లే తీసుకుంటారు. బట్ వాళ్ళ పూర్వ తరాల్లో చోళ రాజులతో ఉన్నటువంటి పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఆ సినిమా కథ. ఇందులో ఇప్పుడు దాన్ని నేను మీకు ప్రజెంట్ చేయబోవడం లేదు. ఆ చోళ యువరాజు ఏ దీవికి వెళ్ళాడో ఆ దీవిని ఎవరైనా కనిపెట్టడానికి, దాన్ని చేరడానికి ప్రయత్నిస్తే అతడు పోతూ 7 ట్రాప్స్ పెట్టాడు అని అక్కడ పరిశోధించినటువంటి ఒక పురాతత్వ శాస్త్రవేత్త కూతురు, ఆ పాత్ర పేరేదో ఉంది, నటి మాత్రం ఆండ్రియా అనే ఒక నటి వేసింది ఆ పాత్రని. ఆవిడ చెప్తుంది ఏమిటి ఆ ట్రాప్లు అంటే సముద్రం, దానిలో స్ట్రింగ్రే చేపలు వచ్చేసి తోకతో కొట్టి చంపేస్తాం, తర్వాత ఆటవికులు, తర్వాత సర్పాలు, తర్వాత ఊబిలు, ఎడారిలో నీడలో నడిస్తే ఏదో అట్లాంటి ట్రాప్లు 7 ట్రాప్స్ ఉంటాయి. అచ్చంగా అలాగే నకిలీ కణికుడు అంటే డ్రామోజీ వాడి తరతరాల గూఢచర్య వలయం తమకి రక్షణ కవచంగా అంబిగారి రాజ్యాంగాన్ని రాయింపించుకుని ఏర్పాటు చేస్తుంది. గాంధీ కొల్లాయి కట్టుకున్నా కూడా బ్రిటిష్కి ఏజెంట్. ఇతడు ఓపెన్గానే సూటు బూటు వేసుకున్నా కూడా ఇతడు బ్రిటిష్కి ఏజెంట్ కాదు, పక్కా సామాన్యుడు. ఇది అంబేద్కరిస్టులు చెప్పేది. ఆ బొక్కల రాజ్యాంగం హిందుత్వానికి, భారతీయ నేటివిటీకి పరమశత్రు. ఎలాగంటే 1833లో దేవాదాయ శాఖను ఏర్పాటు చేసి మన దేవాలయాల్ని దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1857 కల్లా, ఎందుకు 57 కల్లా అది అధికారం పోగొట్టుకుందో, 1800లో రైజ్ ఎలా అయిందో, 1857లో ఎలా పడిపోయిందో నిన్న అమ్మఒడి ఎఫ్ఐఆర్లో రికార్డ్ చేశాను, మీతో తర్వాత పంచుకుంటాను. బట్ అప్పుడు 1857లో తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మి, నానా వీళ్ళందరితో సైనిక తిరుగుబాటు అయ్యి ఈస్ట్ ఇండియా కంపెనీ తట్టాబుట్టా సర్దుకొని లండన్ వెళ్ళిపోయే ముందు ఈ డ్రామోజీ గాడి ముత్తాతకి ఎవడికో అధికారం ఇస్తుంది అని వాడు కలలుగా అన్నాడు. కానీ వాడి మాతృదేశం విక్టోరియా రాణికి కట్టబెట్టిపోయాడు. అది రాణి వచ్చినప్పుడు అది దొంగల రాణి కాబట్టి అదే దేవాదాయ చట్టాన్ని మనకి తీసుకుంది. మరి టై బూటు సూటు వేసుకున్న అంబిగారు ఎందుకు దాన్ని తీసుకొని మన ఎత్తిన పెట్టారమ్మా? వక్ఫ్ బోర్డు ఉంటుంది కానీ దేవాదాయ చట్టం రద్దు చేయబడలేదు. వాడు ఉర్దూ పాఠశాలలో పెట్టుకోవచ్చు, క్రైస్తవులు కాన్వెంట్లు పెట్టుకోవచ్చు. మనం ఒక వేద పాఠశాల పెట్టుకోవాలంటే మాత్రం 1,00,000 రూల్స్. ఇది చెప్పడం లేదా? ఈ సోకాళ్ళు ఈ డ్రామోజీ గాడికి బాట సింగారంలో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ కోట కాదండి, అది మొన్న మధ్య కట్టుకున్నాడు. అది తెలిసిపోయాకే కట్టుకున్నాడు. పీవీకి పట్టుబడ్డాకే పెద్ద చావు చేస్తావా చిన్న చావు చేస్తావా అంటే ఆ 2 పిసినారి ధనయ్యలాగా తర్వాత కోట కట్టుకున్నాడు. ఆ కోట గోడల రక్షణ కాదండి, వాడికి పక్కా రక్షణ ఏంటంటే వాడి అనుయాయులైనటువంటి నేరగాళ్ళందరికీ కోర్టులు పక్కా రక్షణ. ఆ కోర్టుల్ని నిర్మించింది రాజ్యాంగమే. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని విమర్శించకుండా అంబేద్కరిస్టులు, ఇదొక ట్రాప్. ఆ అంబేద్కరిస్టులకి ఈ బాబాసాహెబ్ అంబిగారు రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్లతో ఒక ప్రక్క ఇంత బొక్కయింది, ఇంతగా ప్రతిభ ఉన్న వాళ్ళు నాశనం అయిపోయి దాని గురించి నారదనీతి ఒక ఫుల్ ఎపిసోడ్ రాశానండి నిన్న అమ్మఒడిలో, అందుకే దాన్ని ఎఫ్ఐఆర్ అంటోంది. వాళ్ళందరూ ఆ అంబేద్కరిస్టులు అంబిగారిని విమర్శిస్తారా మీరు? అంత గొప్ప వాళ్ళ?
ఒకప్పుడు యూరోప్లో గ్రీకులో అంధయుగం నడిచేది. అరిస్టాటిల్ని విమర్శిస్తే అరిస్టాటిల్ కంటే గొప్పవాడివా నువ్వు అంటూ ఒక 1000 ఏళ్ళు అంధయుగం నడిచింది న్యూటన్ వచ్చే వరకు. అలాగా ఇక్కడ కూడా ఒక అంధయుగం క్రియేట్ చేయాలని ప్రయత్నం. ఏం విమర్శించకూడదా? తప్పుంటే ఎవరినైనా విమర్శించాలి, తప్పుంటే మనల్ని మనం కూడా చెక్ చేసుకోవాలి. అలాంటి చోట అంబి రాజ్యాంగాన్ని రక్షించడానికి ఇదొక ట్రాప్. ఇంకా ఏముంటాయో తెలుసా? అసలు మనమేం మాట్లాడాలో ఈ నారాయిస్టులు నిర్ణయిస్తారు. నువ్వు సన్యాసివి, నువ్వు ఇవే మాట్లాడాలి. హూ ఆర్ యూ టు కంట్రోల్ మీ? నా వ్యక్తి స్వేచ్ఛ నాకుంది. సన్యాసినైనా నా లిమిట్స్ నాకు తెలుసు. సంసారివి నువ్వు నాకు చెప్పాలనా? నీ లిమిట్స్లో నువ్వుండు. నేను ఇలా చెప్పే ప్రతిసారి ఇదిగో 3 నా వైపు ఉన్నాయని చూసుకునే చెప్తాను. ఒక సన్యాసికి ఆత్మజ్ఞానం చెప్పడం ఎలాగో లౌకిక జ్ఞానం చెప్పడం కూడా స్వధర్మమే. దాని తాలూకు శ్లోకం నేను రేపు మీతో భగవద్గీత నుండే పంచుకుంటాను. కాబట్టి మీ హద్దు మీరు తెలుసుకోండి. సరే, ఇంకో ట్రాప్ ఏంటో చెప్పమంటారా? కులంతో దళితులం అంటూ వీళ్ళు భయంకరంగా రక్షిస్తారు రాజ్యాంగాన్ని. మతం, మా క్రిస్టియన్ లేదా మా బౌద్ధం ఈ విధంగా రక్షిస్తారు. ఇంకా చెప్తానండి మీకు, న్యాయ వ్యవస్థని విమర్శిస్తే అది భయంకరమైన దేశద్రోహం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక నోరు మూసుకున్నది, కానీ కోర్టు కూడా దాన్ని మళ్ళీ ఉపయోగించాలని ఇదిగో యస్మాలు ఉపయోగిస్తాం తస్మాలు ఉపయోగిస్తామని చంబా చిందులేసి ఆ ఫెయిల్యూర్ బాటలోనే ఉన్నాడు. ఇదే పని బ్రిటిష్ గాడు కూడా చేశాడు. తాము దోచుకుంటారు జనాల్ని, ఆ చట్టాలని విమర్శిస్తే దేశద్రోహం రాజద్రోహం అన్నాడు. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ అంబిగారి రాజ్యాంగం. వాట్ ఇస్ ద డిఫరెన్స్? కాబట్టి దీన్ని కాపాడడానికి ఇంకా ఎన్ని మాటలు అంటారో తెలుసా? చచ్చిపోయిన వాడిని విమర్శించకూడదట. చచ్చాక కూడా తిట్టుకుంటారా, కాబట్టి బ్రతుకున్నప్పుడే మంచి పనులు చేయి, తరతరాల్ని తిడతారా అనేది సనాతన ధర్మం. ఈ సనాతని గాళ్ళందరూ కలిసి చేసేదేంటే చచ్చిపోయినాక కూడా విమర్శిస్తున్నారంటే మీ సంస్కారం తెలుస్తుంది. మరి చచ్చాడు రావణాసురుడు, చచ్చాడు నరకాసురుడు, చచ్చాడు మహిషాసురుడు. మరి వాళ్ళు చచ్చిన రోజుల్ని మనం పండగ చేసుకుంటున్నామే. ఎక్కడి కొత్త రూల్స్? డ్రామోజీగాడు ప్రవేశపెట్టిన కొత్త రూల్స్. ఇంకానంట 100 మంది నేరగాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు. అక్కడికి వాళ్ళ జైల్లో వేసే శిక్షలేవో ఘోరాతి ఘోరం అన్నట్టు. ఆదివారం మాంసం పెడతారు, పచ్చడి పెడతారు, డబ్బులు ఇస్తే చుట్టలు బ్రాందీలు కూడా లోపలికిస్తారు. అంతోటి తొక్కలో శిక్షలు, గొప్ప శిక్షలు. కాబట్టి అమాయకుడికి శిక్ష పడకూడదు. అదేదో ఉరి శిక్ష అయినట్టు, లేకపోతే శూలదండన అయినట్టు. ఈ తప్పించకపోయిన 100 మంది నేరగాళ్ళు ఒక్కొక్కడు 1000 మందిని కష్టపెడతారు. 1,00,000 మంది నాశనమైనా పర్వాలేదు. కాబట్టి ఎవరినైనా విడిచిపెడదాం అనడానికి అందమైన కారణం వేసుకున్నాడు కోర్టు. ఆ రూల్ పెట్టింది అంబి మహాశయుడే. ఈ పాటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పుడు కాదండి 2021లోనే ఈ రాజకీయాల గురించి మాట్లాడొద్దు, రాజ్యాంగాన్ని విమర్శిస్తే తప్పేం కాదు అంటూ అదే ప్లేలిస్టులతో నేను వీడియోలు పెట్టానండి. ఇవి అంతకుముందు రాసి ఉన్నవేనండి. కాబట్టి మీరు పరిశీలించుకోవచ్చు. ఇంకా నేరగాళ్ళు తల్లులు లేదా తండ్రులు నేరం చేస్తే పిల్లలు ఏం చేశారు అంటూ వాళ్ళకి జైళ్ళల్లో, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను రాజమండ్రి జైల్లో ఉన్నానని 1 వారం పాటు. అప్పుడు చూశాను ఆ పిల్లలకి బిస్కెట్లు, చదువులు, మంచి భీమాలు, పాలు. ఆ పసిబిడ్డల మీద నాకు కోపం లేదండి, కానీ ఆ వ్యవస్థ ఆ పద్ధతిలో లోపం ఉంది. తాము నేరం చేసినా తమ పిల్లలకు అన్నీ నడుస్తాయంటే ఎవడైనా భయపడతాడా? నేరం చేయకుండా ఉంటాడా? నేరం చేయడానికి భయపడతాడా? అరే నేను నేరం చేసి జైలుకి పోతే నా పిల్ల పాప ఏమవుతారు అని భయం ఉన్నప్పుడు వాడు ఆగుతాడు. వాడి పిల్లల మీద కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్కి వాడు వెనుదీయాలి నేరం చేయడానికి. బదులు వాడి పిల్లల మీదే కన్సర్న్ లేకుండా నేరాలు చేసేటట్టుగా ఈ చట్టం వాడికి బాసటనిస్తే ఎవడాగుతాడు నేరాలు చేయకుండా? కాబట్టి నేరగాళ్ళ చుట్టం ఈ చట్టం అన్నది. అన్ని బొక్కలు పెట్టినందుకు అంబిగారి రాజ్యాంగమే మన నెత్తిన పెద్ద కుట్ర. కాబట్టి 70+ ఏళ్ళైనా సామాన్యుడు ఇంకా సామాన్యుడై, పేదవాడు మరింత పేదవాడై ఇప్పటికీ ఉచితాలు ఆశపడుతూ రోడ్డు పక్కన అంగళ్ళు పెట్టుకుని తోపుడు బళ్ళు పెట్టుకుని బ్రతుకుతున్నారు. అదానీలు అంబానీలు ఆకాశ హర్మ్యాలు కడుతూ ఉన్నారు. తమ ఇంటి మీదే హెలికాప్టర్లు వాలగలిగేటంతగా.
చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్.